నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. చంద్రబాబు కూటమి ప్రభుత్వం మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చి పేదల రక్త మాంసాలను దోచుకు తింటోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు కనుసన్నల్లో అన్ని సామాగ్రి కూడా నకిలీలే నడుస్తున్నాయని, కల్తీ మద్యం వలన లివర్లు పాడైపోయి ఆసుపత్రులు పాలవుతున్నారని అన్నారు. కల్తీ మద్యం విక్రయాన్ని అరికట్టాలంటూ తనకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద కారుమూరి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్తీ మద్యం తాగడం వలన అధిక శాతం లివర్ పాడైపోయి వస్తున్నారని వైద్యులే చెప్తున్నారని విమర్శించారు. బెల్ట్ ఉంటే తాట తీస్తానన్న చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ దుకాణాలను ప్రోత్సహిస్తూ అధిక సంఖ్యలో మద్యం విక్రయాలు జరిగేలాగా పాటుపడుతున్నారని విమర్శించారు. ఒక తణుకు నియోజకవర్గంలోనే 156 బెల్ట్ షాపుల వరకు నిర్వహణ చేస్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బెల్ట్ దుకాణాలు ఉన్నాయి, ఎన్ని కల్తీ మద్యం కుటీర పరిశ్రమలు ఉన్నాయో తెలియాల్సి ఉందని అన్నారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ఎక్సైజ్ శాఖ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని మద్యం సీసాలతో నిరసన తెలిపారు. మద్యం సీసాలోని మద్యాన్ని రోడ్డుపై పారబోశారు. ఎక్సైజ్ సిఐ సత్యమణికంఠరెడ్డికి కల్తీ మద్యం అరికట్టాలని కోరుతూ వింతి పత్రాలను అందజేశారు. కార్యక్రమ పట్టణాధ్యక్షుడు మాసిరెడ్డి శేషగిరి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి ఒడ్లూరు సీతారాం, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి హబీబుద్దీన్, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరు జగదీష్, తణుకు అత్తిలి ఇరగవరం మండల అధ్యక్షుడు పెరుమతి వెంకటరమణ, పైబోల సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, ఎంసీ మాజీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, తేతలి మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, ఝాన్సీ లారెన్స్, షేక్ ఫహీమా, మనుబర్తి లలిత, పైడి సాయి సూర్య, బొల్ల దుర్గాప్రసాద్, రామశెట్టి రాము, చింతలపూడి సూర్యనారాయణ, వై రామకృష్ణ, కొత్తపల్లి చరణ్, బిర్దుకోట చింతన్న, కోట స్వామీజీ, సెరెల్ల వీరతాత తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలు దోషులను ఎంతో దారుణంగా పచ్చి వాసన చేస్తున్నారు చూసారా. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీల్లోనూ ఇవాళ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర, ఈఎస్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రం ఎక్కడికి పోతుందంటే చాలా ఘోరంగా ఉంది. ఇవాళ లిక్కర్ చూస్తుంటే ఈ లిక్కర్ని 10 రూపాయలు కూడా కాదు కల్తీ మద్యం. ఇది ఎక్కడికక్కడ కుటీర పరిశ్రమల్లాగా పెట్టి ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలని గుంజుకుంటున్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇంత దారుణంగా ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు, ఆఖరి బీహార్లో కూడా లేదు. ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అడుగంటుకుపోయి ఇవాళ ఆయన ఎలక్షన్కు ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, పేదవారిని లక్షాధికారులు కోటీశ్వరం చేస్తానన్న మనిషి ఇవాళ అన్ని రకాలుగా కూడా దోచుకుంటున్నాడు. ఆయన నకిలీ చంద్రబాబు, నకిలీ ముఖ్యమంత్రి, అన్నీ కూడా నకిలీనే. ఇవాళ ఈ లిక్కర్ నకిలీ, సిగరెట్లు నకిలీ, అలాగే అపరాలు నకిలీ, ప్రతి నూరులో అన్ని వస్తువులు రాష్ట్రంలో నకిలీ నకిలీ నకిలీ. ఈ నకిలీయే నడుస్తూ ఉంది. రైతులను ఒకసారి పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా అట్లు కూడా నకిలీ తెచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ లిక్కర్లో అయితే మాత్రం దారుణాతి దారుణం. ప్రజల్ని కోటీశ్వరం చేయటమేమో కానీ బికారులు చేసి ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా లేకుండా, ఇవాళ మెడికల్ కాలేజీల్లో ఫ్రీ ట్రీట్మెంట్ జరిగేది కూడా జరగకుండా చేయాలని ఇవాళ ఈ లిక్కర్ వల్ల లివర్లు పాడైపోతున్నాయి. నేను ఏదో రాజకీయంగా చెప్పడం కాదు, వాస్తవాలు చెప్తున్నాను. మన రాష్ట్ర ప్రజలకి, మన నియోజకవర్గ ప్రజలకి ఇటువంటి లిక్కర్ తాగటం వల్ల లివర్ కంప్లైంట్లు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. నాకు తెలుసున్న చాలామంది డాక్టర్లు ఈ కల్తీ లిక్కర్ తాగటం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ తోటి చాలామంది వస్తున్నారని గతం నుంచి సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మేమెంత ఆలోచించలేదు. కానీ ఇవాళ ఎక్కడికక్కడ కుటీర పరిశ్రమలతోటి ఈ కల్తీ మందుని
మరి ఈ తెలుగుదేశం కూటమి దోచుకుంటానికి ఇట్లాంటి లిక్కర్ని అందిస్తుందంటే ప్రజల రక్త మాంసాలను కూడా అమ్మేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ ఉంటే తాట తీస్తానంటున్నాడు. ఇవాళ ఇక్కడ 156 బెల్ట్ షాపులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు లెక్క ప్రకారంగాను. ఇలాంటి పచ్చి దోపిడీ చేస్తా ఉన్నారు. తణుకు మాంటిసోరీ పాఠశాల 7వ తరగతి విద్యార్థి రిత్విక్ వర్మ అండర్-14 రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు 9వ తరగతి విద్యార్థి భవిరిశెట్టి ఎస్వీఎస్ హర్ష వీరేంద్ర అండర్-17 జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ అనపతి ప్రకాశ్రావు తెలిపారు. వీరు జిల్లా తరపున ఆడనున్నారని తెలిపారు. వీరిని డైరెక్టర్తో పాటు ప్రధాన ఉపాధ్యాయుని లక్ష్మి, శిక్షణ ఇచ్చిన కోచ్ వినుకొండ ఉపేంద్రను విద్యార్థులను అభినందించారు. ఏలూరులో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ సెలక్షన్లో మాంటిసోరీ పాఠశాల విద్యార్థులు విజయం సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ అనపతి ప్రకాశ్రావు తెలిపారు. అండర్-6 and 8లో కుదుప శ్రీమాధవ్ బంగారు పథకం, రజత పథకం, అండర్-8 and 10లో ఆళ్ల శ్రీహరి ప్రకాష్ బంగారు పథకం, రజత పథకం, ఆళ్ల శైలజ కాంస్య పథకం, అండర్-10 to 12లో చిక్కల లావణ్య కాంస్య పథకం, చేకూరి కనిష్క వర్మ కాంస్య పథకం, రజత పథకం సాధించినట్లు తెలిపారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుని లక్ష్మి తదితరులు విద్యార్థులను అభినందించారు. జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో గమ్ని ఫంక్షన్ హాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉన్నత చదువులకు ఏ విధంగా ఎంపిక చేసుకోవాలో తెలిపే విజయీభవ కరపత్రాన్ని సంఘ సేవకుడు డివివిఎస్ వర్మ ఆవిష్కరించారు. జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమన్ రాంబాబు, కెరీర్ గైడెన్స్ కన్వీనర్ కోడు రాధా పుష్పవతి, జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్లు కొత్త సత్యనారాయణమూర్తి, బొమ్మడిపాటి రామలక్ష్మి, కటారి శారదాదేవి, విశిష్టదాత చిట్టూరు సుజాత, అక్కిన కాశీ విశ్వనాథం, కటారి విశ్వనాథరాజు, బి రామకాశి, ఆకల సుబ్రహ్మణ్యం, ఆనల ఆదినారాయణరావు, బోడపాటి సూర్యచంద్రరావు, కొరిపల్లి హరి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించి తణుకు మండలాన్ని చూడండి మేడం. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాము అంటే కెరియర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ హై స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి విద్యార్థులకి నైతిక విలువలు బోధించడం, తర్వాత వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి అనే కరపత్రాన్ని అంతా కూడా ముద్రించడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా జిల్లాలో మేము అంటే మాకు ఒక కమిటీ ఉంది, మొత్తం 12 మందితోటి కెరీర్ గైడెన్స్ కమిటీ ఉంది. ఆ 12 మంది కూడా రిసోర్స్ పర్సన్స్గా ఉండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 500 స్కూల్స్కి వెళ్ళి విద్యార్థులకి నైతిక విలువలు బోధించడం అనేది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1500 స్కూల్స్కి పైనే ఈ నైతిక విలువల బోధన అనేది జరుగుతుంది. ప్రస్తుతం మానవతా సంస్థ నాకు కొత్త కాదు. కొత్త ఏంటంటే నేను ఈ మధ్య సభ్యుడిగా సుబ్బారావు గారు మా ఇంటికి వచ్చి మనోరం కాబట్టి నన్ను కూడా సభ్యుడిగా చేరమన్నారు. సరే నేను అభ్యంతరం ఏం లేదు కదా, అంటే చేరాను నేను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం కొద్దిగా నేను ఎక్కువసేపు మాట్లాడను. వాస్తవానికి ఏనాడో భద్రవేలు సుభాషితో ఉంది మనకి, విద్య నిగూఢ గుప్తమగు విత్తం అని. అందుకని అలాంటి నిగూఢ గుప్తమైన విత్తాన్ని విద్యార్థులకు అందించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని నేను భావించాను. చదువులో 10వ తరగతి ఒక పెద్ద మెట్టు, దాని తర్వాత ఇంటర్మీడియట్, ఈ రెండు చాలా కీలకమైన విద్యార్థులకి. 10వ తరగతి చదువుకునేటువంటి పిల్లలకి చాలా మార్గదర్శకాలు అవసరం. అలాంటి మార్గదర్శకాలతోటి ఈ బ్రోచర్ రూపొందించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకి ముందు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉంటే సాధించడానికి కావాల్సిన ప్రయత్నాలు, ఆ సంకల్పం కల్పించడం అవసరం. నా ఉద్దేశం ఈ కరపత్రంలో ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టి వాడికో లక్ష్యాన్ని
అది సాధించే సంకల్పాన్ని, ఆ సంకల్పానికి కావాల్సిన బలాన్ని ఇచ్చేటువంటి ఉదాహరణతోటి దీన్ని రూపొందించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సోమవారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు ప్రదర్శనగా వెళ్లి డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి సాయికిరణ్కు సమర్పించారు. ఈ సందర్భంగా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ కార్మికుల వేతన బకాయిలు, పిఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఈఎస్ఐ అమలు చేయాలని, ప్రతి వర్కర్కు 2 జతల యూనిఫామ్, పనిముట్లు, సేఫ్టీ గ్లౌజులు ఇవ్వాలని, జీవో 138 ప్రకారం కార్మికులకు 18,600, సూపర్వైజర్లకు 21,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఏపీ మెడికల్ సుదీర్ఘకాలంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మెకు సమాయత్తం అవుతున్నట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు తణుకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బొద్దార నాగరాజు తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ ఆధ్వర్యంలో సోమవారం తణుకు మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ కు సమ్మె నోటీసు సమర్పించారు. ఈ సందర్భంగా భీమారావు, నాగరాజులు మాట్లాడుతూ 12వ పిఆర్సీ ప్రకటించి 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, మరణించిన రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులను అవుట్సోర్సింగ్ విధానంలో విధుల్లోకి తీసుకోవాలని, మున్సిపల్ కార్పొరేషన్ నగర పంచాయతీల్లో పెరుగుతున్న విస్తరణకు అనుగుణంగా కార్మికుల నిష్పత్తి పెంచాలని, డైలీ వేజ్ కార్మికులను అవుట్సోర్సింగ్లోకి తీసుకోవాలని, పర్మనెంట్ కార్మికుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, మున్సిపల్ కార్మికుల బ్యాంక్ ఖాతాలు బలవంతంగా యాక్సిస్ బ్యాంకుకు మార్చరాదని, కార్మికుల 10 విరమణ వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని, కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మున్సిపల్ కాలనీ నిర్మించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చినట్లు భీమారావు, నాగరాజులు తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మందుల ముత్తయ్య, కొమ్మతుల రవికుమార్, బంగారు నూకరాజు, ముక్కల రాములమ్మ, పార్వతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 20వ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 17న మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కుప్పిశెట్టి అరవేలు మంగతారి అధ్యక్షతన జరుగుతుందని ఎంపీడీఓ ఏ శ్రీనివాస్ తెలిపారు. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం తీపరకు చెందిన కుందుల గణపతిరావు, వాణి దంపతుల కుమారుడు కుందుల బ్రహ్మయ్య చౌదరి, సతీమణి లక్ష్మీ మేఘన పుట్టినరోజు సందర్భంగా ఉండాజోర మండలం పాలంగిలోని స్పందన మానసిక వికలాంగుల కేంద్రంలో కేక్ కట్ చేయించి వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రం వచ్చేసిన బీసీ సంక్షేమ, అధికంగా వెనుకబడ్డ వర్గాల సంక్షేమం, జౌళి వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత, కార్మిక ఫ్యాక్టరీ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లను హోటల్ షెల్టాన్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద వాసవి ఇంజనీరింగ్ కళాశాల బస్సును బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కళాశాల బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బొలెరో వాహనం డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. గాయాలు పాలైన విద్యార్థులను దేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. తీవ్ర గాయాలు పాలైన బొలెరో వాహన డ్రైవర్ను రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానూరులో పోషణ్ మాసోత్సవాల సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా గర్భిణీలకు సామూహిక సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసనలు నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మధుపూర్ణ చందు, జడ్పీటీసీ కొప్పిశెట్టి రామాంజని, సొసైటీ ప్రెసిడెంట్ వాకలపూడి వీర్రాజు, ఎంపీటీసీ కోలా లక్ష్మీ సీతయ్య నాయుడు, వార్డు మెంబర్ గురుపల్లి రాజు, కానూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు ముల్లపూడి రాజేంద్రప్రసాద్, పెరవలి మండల ఐటీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి రామకృష్ణ, జనసేన గ్రామ అధ్యక్షులు వెంకరెడ్డి ప్రసాద్, జోడపనేని మూర్తి, మాజీ ఎంపీ ప్రెసిడెంట్ శేషగిరిరావు, అంగన్వాడీ సూపర్వైజర్ సరోజిని హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త దార్శనిక కార్యక్రమం ప్రకారం పట్టణ ప్రాంత పేద కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించేందుకు మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ఆధ్వర్యంలో జీవనోపాధి ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త బ్రోచర్ను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ
జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో స్వయం సహాయక సంఘాల సభ్యులు వారి కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా డీజీ లక్ష్మి ప్రాజెక్ట్, ప్రధానమంత్రి సూర్యఘర్ ప్రాజెక్టులను కూడా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అధికారులు సమన్వయంతో ముందుకు సాగి నిర్ణయించిన సమయ పట్టికలో ఈ యూనిట్లను గ్రౌండ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ విధానంలో పట్టణ పేదల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కార్యక్రమం అక్టోబర్ 17వ తేదీ నుండి ప్రారంభం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలో మొత్తం 221 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని సంయుక్త కలెక్టర్ వై మేఘనా స్వరూప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు విధానం, కనీస మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, సిబ్బంది బాధ్యతలపై రైతులకు అవగాహన కరపత్రాలను కలెక్టర్ కీర్తి చేకూరి, సంయుక్త కలెక్టర్ వై మేఘా స్వరూప్ తదితరులు ఆవిష్కరించారు. ప్రతి దశలో పారదర్శకంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు తప్పనిసరిగా తమ ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయించాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలకు తమ సమస్యను సులభంగా, సమయం ఖర్చు లేకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సంబంధిత అధికారుల వద్దకు నేరుగా చేరవేయడం ద్వారా పరిష్కారం చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రతి అర్జీ సంబంధిత శాఖాధికారుల సమగ్ర పరిశీలనలోకి వెళ్లి వేగవంతంగా పరిష్కారం చూపించబడుతుందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రతి అధికారి వ్యక్తిగత బాధ్యత కలిగి ఉండడం ముఖ్యమని అన్నారు. పౌరులు 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏ సమయంలోనైనా తమ సమస్యను తెలియచేయవచ్చునని ఆమె తెలిపారు. తూర్పుగోదావరి కలెక్టరేట్లో సోమవారం ప్రజా గ్రీవెన్స్ రెడ్నెస్ సిస్టమ్ ద్వారా మొత్తం 137 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా స్టేట్ గెస్ట్ హౌస్లో మంత్రి టి.జి. భరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి తిక్కారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ను రాష్ట్ర జనరల్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. రాజమండ్రిలో సెట్టిబల్జ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కార్మిక శాఖ మంత్రి సుభాష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు, కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మన రాజమండ్రిలో గౌరవ మంత్రులు, అదేవిధంగా సెట్టిబల్జ సాధికార సమితి చైర్మన్ యొక్క బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు గౌడ, సెట్టిబలిజ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే 10వ తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకి ఈవేళ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ప్రోత్సాహాలు అందించేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అత్యున్నత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రులు. ఎన్నో ఉన్నతమైన పదవులు. ఎందుకంటే ఆ రోజు చూసాం ఎన్టీఆర్ గారి తర్వాత కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత కానీ ఎవరైనా నెంబర్ 2, నెంబర్ 3 ఉంటే అది బీసీలకు సంబంధించినటువంటి నాయకులే ఆ రోజు మంత్రిత్వ శాఖలు చేపట్టేటువంటి విషయంలో. అందులో కూడా పర్టికులర్గా బీసీలు కూడా సామాజికంగా, ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా ఎదగాలనేటువంటి ఆలోచనతో మరి స్థానిక సంస్థలో వాళ్ళు ఇతర అగ్రవర్ణాలతో పోటీపడి మరి గెలవడానికి ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో బీసీలకి 34% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క గౌడ, సెట్టిబలిజ మరి ఎవరైతే సామాజిక వర్గాలు ఉంటారో వీరందరూ కూడా కలిసి ఈవేళ విద్యార్థులకు మరి అటు సిఎస్ఆర్ కానీ, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా వాళ్ళు సాయం అందించి ఈరోజు అటువంటి స్కాలర్షిప్లు అందజేయడం చాలా సంతోషం. ఖచ్చితంగా ఆ బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని. ఈనాటి బంగారు మాట. నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.